అందరికీ హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్ మోహనరాజ్ని. ఇది రెసిపీస్లో వచ్చేసరికి నా ఫస్ట్ వీడియో కాబట్టి నేను ఒక స్వీట్ రెసిపీతో స్టార్ట్ చేయబోతున్నాను. అదేంటంటే బెల్లం పాయసం. దీన్ని రాయలసీమ వారి స్పెషల్ పాయసం అని కూడా అంటారు. ఇది చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో చాలా తొందరగా చేసుకోవచ్చు. ఇది పిల్లలకి కానీ పెద్దవాళ్ళకి కానీ చాలా బాగా నచ్చుతుంది. అది చాలా టేస్ట్గా కూడా ఉంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. ఇంకా ఆలస్యం చేయకుండా ఈ రెసిపీ ఎలా తయారు చేయాలో చూద్దాం. ముందుగా ఒక కప్పు పచ్చిశనగపప్పు తీసుకొని దాన్ని శుభ్రంగా కడుక్కొని ఒక 4 కప్స్ వాటర్ పోసుకొని స్టవ్ మీద పెట్టుకొని 8 to 9 విజిల్స్ వచ్చేదాకా ఉంచాలి. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని అందులో 2 స్పూన్ల నెయ్యి వేసుకొని నెయ్యి కరిగాక అందులో ఒక 10 జీడిపప్పు పలుకుల దాకా వేసుకొని ఎర్రగా వేయించుకోవాలి. జీడిపప్పు తీసి పక్కన పెట్టుకొని అదే నెయ్యిలో ఒక 1/2 కప్పు సేమియా తీసుకొని దాన్ని కూడా వేయించుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఒక గిన్నెలో 500 ml అంటే 1/2 లీటర్ దాకా వాటర్ పోసుకొని బాగా మరిగించుకోవాలి. ఇలా బబుల్స్లా వచ్చేదాకా మరిగించుకొని అందులో ముందుగా మనం ఎర్రగా వేయించి పెట్టుకున్న సేమియాని వేసుకుంటాం. సేమియా ఒక 5 minutesకి ఉడికిపోతుందండి చాలా తొందరగా. దీన్ని మీడియం ఫ్లేమ్ మీదే చేసుకోవాలి. 5 minutes తర్వాత ఒక కప్పు బెల్లం తీసుకొని వేయాలి. మనం ఏ కప్పుతో అయితే పప్పు తీసుకుంటామో అదే కప్పుతో బెల్లం వేసుకుంటాము. అంటే 1:1 అన్నమాట. సో అప్పుడే టేస్ట్ చాలా బాగుంటుంది, స్వీట్గా కూడా ఉంటుంది. ఒకవేళ స్వీట్ తక్కువ కావాలి అనుకుంటే 3/4 కప్ తీసుకుంటే చాలు. బెల్లం పూర్తిగా కరిగాక మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న పచ్చిశనగపప్పుని ఇందులో వేసుకోవాలి. వేసుకొని ఒక 5 minutes మీడియం ఫ్లేమ్ మీదే ఉంచాలి. తర్వాత ఒక కప్పు పాలు పోసుకొని బాగా కలపాలి. తర్వాత 2 స్పూన్ల నెయ్యి వేసుకొని వేయించి పెట్టుకున్న జీడిపప్పును కూడా వేసుకొని స్టవ్ ఆఫ్ చేయొచ్చు. ఎంతో టేస్టీగా ఉన్న బెల్లం పాయసం రెడీ అయిపోయిందండి. దీన్ని పండగలప్పుడు దేవునికి ప్రసాదంగా కూడా చేసుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ చేసి చెప్పండి.